ఎన్నికల ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల మోదీ పాలనపై రేవంత్ తన మార్క్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డేనంటూ క్యాంపెయిన్ లో సెటైర్లు వేస్తున్నారు రేవంత్. సీఎం చేస్తున్న టాయ్ ఎగ్ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తోంది. కాంగ్రెస్ ఎగ్ ప్రచారానికి కౌంటర్ గా 7 గాడిద గుడ్లతో బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక టోటల్ గా క్యాంపెయిన్ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తోంది. పదేళ్ల మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని విమర్శిస్తున్నారు హస్తం లీడర్లు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో తనదైన స్టైల్లో బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్నారు. మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు రేవంత్. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెబుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తెచ్చిన గాడిద గుడ్డు ఇప్పుడు పాపులర్ ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యమంత్రి ఏ మీటింగ్కి వెళ్లినా గాడిద గుడ్డు పేరుతో తయారు చేసిన ఓ టాయ్ ఎగ్ తీసుకెళ్తున్నారు. దానిని చూపించి తన ప్రసంగం చివరన అందరికీ అర్థమయ్యేలా మోదీ అమలు చేయని హామీలను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని జనంతో నినాదాలు చేయిస్తున్నారు. ఎన్ఎస్యుఐ గాంధీ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ గాడిద గుడ్డు మాట ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తున్న వీడియోలు, పోస్టర్లు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన నయవంచన పోస్టర్లో తెలంగాణ ఏమడిగింది, కేంద్రం ఏమిచ్చింది అనే అంశాలను వివరిస్తూ నయవంచన పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఢిల్లీ దర్బార్ పేరుతో క్రియేట్ చేసిన వీడియో యూట్యూబ్లో, ట్విట్టర్లో వైరల్గా మారింది. తాత నీకు టాటా పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. ప్రత్యర్థిని మట్టి కనిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త తరహాలో రూపొందిస్తున్న ఈ ప్రచారాస్త్రాలు జనంలోకి బాగా వెళ్తున్నాయని చెబుతున్నారు నేతలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రచారానికి మరో వారం రోజుల గడువే ఉండడంతో నేతల సభలు, రోడ్ షోలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్ఎస్యుఐ రూపొందించిన గాడిద గుడ్డు ఇప్పుడు పాపులర్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా గాడిద గుడ్డు ప్రదర్శిస్తున్నారు. దీనికి బీజేపీ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసహనంతో 6 గ్యారంటీలు గాడిద గుడ్డని ఒకరంటే గాడిద ఎక్కడైనా గుడ్డు పెడుతుందా అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లోక్సభ ఎన్నికల్లో గాడిద గుడ్డు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్కు కౌంటర్గా 7 గాడిద గుడ్లతో పోస్టర్ను ట్విట్టర్లో బీజేపీ పోస్ట్ చేసింది. ప్రచారంలో సీఎం రేవంత్ సృష్టించిన గాడిద గుడ్డు ట్రెండ్ను బీజేపీ కూడా ఫాలో అవుతుంది. ట్విట్టర్ వేదికగా 7 గాడిద గుడ్లు అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది బీజేపీ. 6 గ్యారంటీలతో దోకా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు అని కౌంటర్ ఇచ్చింది. 2 లక్షల రైతు రుణమాఫీ 1వ గుడ్డు అని, వరికి 500 బోనస్ 2వ గుడ్డు అని సెటర్లు వేసింది. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా 3వ గుడ్డు అని, రైతు కూలీలకు 12,000 సహాయం పేరిట 4వ గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేసింది. విద్యార్థులకు 5 లక్షల హామీతో 5వ గుడ్డు, నిరుద్యోగులకు నెలకు 4,000 హామీతో 6 గుడ్లు ఇచ్చిందని మండిపడింది. మహిళలకు 2,500 పేరిట 7వ గుడ్డు ఇచ్చిందని పంచులు వేసింది బీజేపీ. కాంగ్రెస్కు కౌంటర్గా బీజేపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.